హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజు అయితే నేను వచ్చాను మురిగి బజార్ అన్నమాట. మురిగి బజార్ ఏంటంటే ఇక్కడ అంతా ఈ హైదరాబాద్కి సంబంధించిన అన్ని హోల్సేల్ షాప్స్ కానీ అక్కడికి వెళ్ళిపోతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలాంటి వాటికి ఎక్కడన్నా చిన్న అన్నిటికీ హోల్సేల్ మార్కెట్లకి చిన్న హోల్సేల్ షాప్లకి అన్నిటికీ ఇక్కడ నుంచి అయితే మనకు చికెన్ సప్లై అవుతుందన్నమాట. మనం వచ్చింది మురిగి మార్కెట్. ఇక్కడ అన్ని రకాల అన్ని విధాలుగా లోకల్ కోళ్ళు అనమాట. ఏంటంటే నాటుకోళ్ళు, బ్రాయిలర్ కోళ్ళు ఇవన్నీ ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి. చూపిస్తాను నేను ముందు మొత్తం, ఓకేనా? ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఈ మధ్య ఇప్పుడు 9-10 గంటల తర్వాత మార్కెట్ స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా? మొత్తం ఈ మార్కెట్ అంతా హోల్సేల్ మార్కెట్ అన్నమాట. చికెన్, నాటుకోళ్ళు కానీ, బ్రాయిలర్ కోళ్ళు కానీ, జుట్టు కోళ్ళు కానీ అన్నీ ఇక్కడైతే హోల్సేల్లో దొరుకుతాయి. చూద్దాం, మొత్తం మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మనం ఈ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఇక్కడ నుంచి అయితే చికెన్ సప్లై అవుతుంది అన్నమాట. చూస్తున్నారు, షాప్స్ అయితే కొన్ని క్లోజ్ ఉన్నాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం మనము. ఇవన్నీ చికెన్ షాప్లే అనమాట. ముందుకెళ్దాం ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఇంకా వచ్చాము మనము రాయల్ పౌల్ట్రీ సెంటర్ అనమాట. రాయల్ పౌల్ట్రీ సెంటర్. ఇక్కడ అడుగుదాము హోల్సేల్లో అని చెప్పేసి అన్నారు. బ్రదర్ని అడుగుతాము ఇక్కడ మనకి ఎంత కావాలంటే కిలోలు కానీ क्विंटल అయినా ఇస్తారనమాట. बोलो भाई कैसा दे रहे चिकन? 145 लाइव. हाँ, और काटे सो స్కిన్లెస్ 250 స్కిన్లెస్ 250 అంటున్నారు. మనకు బయట అయితే బాగానే ఇంకా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే 250గా ఇస్తామని చెప్తా అంటున్నారు అనమాట. అన్ని రకాలుగా మన ఊరి కోళ్ళు కానీ, నాటుకోళ్ళు, బ్రాయిలర్ కోళ్ళు, జుట్టు కోళ్ళు అన్నీ దొరుకుతాయి అనమాట. ఓకేనా? सर होलसेल पूरा हैदराबाद से इधर ही पूरा इधर ही आते షాప్ వాళ్ళు కానీ హోల్సేల్ మార్కెట్లు కూడా ఇక్కడ నుండే తీసుకుంటారు అన్నమాట. చూస్తున్నారా? ఇవన్నీ కోళ్ళు వాళ్ళు ఇక్కడ చాలా హోల్సేల్లో అమ్ముతుంటారు. అందుకే మన సబ్స్క్రైబర్లు చాలామంది అడిగారనమాట ఈ మార్కెట్ని కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి అన్నారు. చూస్తున్నారా? ముందుకు వెళ్దాం. ఇంకా హోల్సేల్ మార్కెట్ అనమాట. కోసి అమ్ముతున్నారు. చూస్తున్నారా? ఇక చికెన్లు మనకు కిలోలు లెక్కన క్వింటాల్ ఎంత కావాలంటే అంత అయితే ఇక్కడ నుంచి వాళ్ళు కోసి ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. చాలా పెద్ద మార్కెట్ ఇది హైదరాబాద్లో. మన ఊరి కోళ్ళు గిన అన్నీ దొరుకుతాయి అనమాట. बोलो भाई क्या क्या कौन सा चिकन में? हिंदी में बोलो, कोई बात नहीं. गुड मॉर्निंग. ये हैदराबाद है. हाँ, ये हैदराबाद का बिगेस्ट चिकन मार्केट है. ये हैदराबाद में. ओके. ये 62-72 का जब का मार्केट है. ये फर्स्ट मार्केट है हैदराबाद तेलंगाना का. चिकन मार्केट है 62-72. इससे जब का सबसे फर्स्ट मार्केट है. तो आसपास, हाँ, सबसे पहला चिकन मार्केट है. यहाँ पे आपको नाटकोड़ी मिलता, बायर मिलता, कॉकटेल मिलेगा आपको, हंसन पाउडर मिलेगा आपको, होटल कटिंग मिलेगा, लिवर्स लूज भी मिलेगा. ये हैदराबाद का सबसे बड़ा मार्केट चिकन मार्केट है. ये नाम ఎన్ని రకాల చికెన్ అంటే అన్ని రకాల చికెన్ అయితే దొరుకుతుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాము మనము. ఇంకా సాయంత్రం పూట మధ్యాహ్నం తర్వాత అయితే చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ 10 వరకు ఎక్కువ కస్టమర్స్ వస్తుంది ఇక్కడ. ఇది హోటల్స్ కటింగ్ ఎవ్రీథింగ్ ఫంక్షన్స్ ఆర్డర్స్ ఎక్కువ నడుస్తుంది ఇక్కడ. తెలుగు ఫంక్షన్స్ ఎక్కువ నడుస్తుంది ఇక్కడ. ముస్లిం గ్రామాంతరం వన్న తర్వాత అవుతుంది. ఇది చాలా పెద్ద మార్కెట్. పాత నిజాముపూర్ నుంచి ఇది మార్కెట్. నిజాం కాలం నుండి మార్కెట్ పాపులర్ పెద్ద మార్కెట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ భయ్య. చెప్తున్నారు కదా అన్న, ఎప్పుడో నిజాం కాలంది అనమాట. చాలా పెద్ద మార్కెట్. చూస్తున్నారా? ఇగో నాటుకోళ్ళు ఉన్నాయి ఇక్కడ. రకరకాల కోళ్ళ పేర్లు అయితే చెప్పారు మనకు అన్న. చూస్తున్నారుగా వీడియోలో చూడండి. ఇగో ఇక్కడ బ్రాయిలర్ కోళ్ళు అనమాట. చూస్తున్నారా? మొత్తం చూపిస్తాను నేను మీకు షాపు. ఇక్కడ నుంచి హోటల్స్ కానీ, ఫంక్షన్కి, ఫెస్టివల్స్కి, ఇంకా డైలీ వైజ్గా అన్ని విధాలుగా అయితే ఇక్కడ నుంచి చికెన్ సప్లై అవుతుంది అనమాట హోల్సేల్లో. అంతా ఇక ఇది హోల్సేల్ మార్కెట్. ఇగో ఇక్కడ మీట్ కూడా చేశారు. నమస్తే భాయ్. చూస్తున్నారా? వామ్మో, ఇది పెద్ద పొట్టేలే ఉంది ఇక్కడ. ఇదంతా చికెన్ సంబంధించింది అనమాట. ఇదిగో అన్న దగ్గర మీట్ కూడా కట్ చేస్తున్నారు ఇక్కడ. హోల్సేల్లో బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది హోల్సేల్లో. నైజాం కాలం నుండి ఉందంట. చాలా పెద్ద మార్కెట్ ఇది. వెళ్దాం ముందుకి. ఇంకా చూపిస్తా. చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. మొత్తం ముందు వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను. ఎంతో పురాతన కాలం నుండి ఉందన్నమాట ఇది మార్కెట్. అంతా కోసి అమ్ముతున్నమాట. ఇగో అన్ని నాటుకోళ్ళు ఉన్నాయి ఇక్కడ. నాటుకోళ్ళు ఉన్నాయి, రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట. చూపిస్తాను మొత్తం.
మనకి ఎప్పుడైనా కావాలంటే ఎక్కువ మోతాదులో కావాలనుకుంటే కనుక మనం ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటే ఇది బ్రదర్ కట్ చేస్తున్నాడు. ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ హోటల్స్ కానీ ఫంక్షన్లకు అన్నీ ఆర్డర్స్ వస్తాయి. ఎంత కావాలంటే అంత మనకు చికెన్ అయితే హోల్సేల్లో ఇస్తారనమాట. ఓకేనా, వెళ్దాం. మీకు రకరకాల నాటుకోళ్ళు, అన్ని రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారా, ఇవన్నీ నాటుకోళ్ళే. చాలా పెద్ద మార్కెట్ ఇది. వాళ్ళు చెప్తున్నారు ఎంతో పురాతన కాలం నుండి, ఇప్పటి నుంచి కాదు, నైజాం కాలం నుండి ఉందని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఎక్కడ కావాలంటే మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట. ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు అన్నీ మొత్తం సికింద్రాబాద్ నుండి కానీ ఊర్ల నుండి ఎక్కడ నుంచి ఇప్పుడు ఏదైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట. చూస్తున్నారా, చాలా పెద్ద మార్కెట్ ఇది. హోల్సేల్లో దొరుకుతాయి. చూస్తున్నారా, రకరకాల కోళ్ళు ఉన్నాయన్నమాట. ఏం కావాలంటే అవి మనకి ఎంత కావాలంటే అంత సూపర్గా ఉందన్నమాట. చూస్తున్నారా, చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. ఎప్పుడన్నా కావాలంటే సండే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, కొంచెం రద్దీ తక్కువ ఉంది. డే టైం లైవ్ ఇస్తారు. చూస్తున్నారా, నమస్తే. ఇక్కడ కూడా చికెన్ అంతా చాలా పెద్దగా ఉందండి మార్కెట్. ఎందుకంటే మార్నింగ్ కొంచెం రద్దీ తక్కువ ఉంది. డే టైంలో అయితే చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది అనమాట. వెళ్దాం ముందుకి. ఇంకా చాలా పెద్దగా ఉంది మార్కెట్. కోసి అమ్మేస్తూ ఉంటారు అనమాట. చూడండి. హాయ్, 250 గోష్. సై సై. చూస్తున్నారా, మనకు హోల్సేల్లో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ముందుకు వెళ్దాం. ఇంకా చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఓహో, ఎట్లా కోసేస్తున్నారు చూడరా బాబు, బాగా మామూలుగా లేదుగా. ఇక్కడ నుంచి హోల్సేల్లో దొరుకుతాయి అన్నమాట చికెన్. వాళ్ళు కట్ చేపిస్తూ ఉన్నారు. చాలా పెద్ద మార్కెట్. చూస్తున్నారా, మనకు హోల్సేల్లో దొరుకుతాయి అన్నమాట. ఇది అన్ని షాపులే. మార్నింగ్ టైం ఏంటంటే కొంచెం రద్దీ తక్కువ ఉంది. మనం ఎర్లీగా వచ్చాము. తర్వాత డే టైంలో అయితే మనకు చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి రద్దీలో మనకు ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. చూసిన చికెన్ ఇంకా కోస్తూ ఉన్నారనమాట. ఇక డే టైంలో మనం మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట చూస్తే కనుక చాలా రద్దీగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే ఎక్స్ప్లోర్ చేశాను. మొత్తం ఆర్డర్స్ మీద కట్ చేస్తారనమాట. ఎంత కావాలంటే అంత. చూస్తున్నారా, మొత్తం హోల్సేల్ మార్కెట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనా, లైక్ అయితే కంపల్సరీ.